హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడైతే పాత బొంత అయితే చినిగిపోయిందనేసి నేనైతే బొంతకి చీర కుడదామని తీసుకున్నా. ఇలా చినిగిపోయింది. ఇది ఎప్పుడు కుట్టించుకున్నా అంటే మా బాబు చిన్న ఉన్నప్పుడు కుట్టిన. ఇప్పుడు మళ్ళీ కుడుతున్నా అనమాట. ఇలా కుట్టాను వేరే చీర వేసి. ఇప్పటికి చూడండి ఎలా ఉందో బొంత. ఇప్పుడైతే కొత్తగా బాగా కనిపిస్తుంది. లోపల చినిగిపోయినది కూడా కనిపించదు అనమాట. ఇక్కడైతే నేను కొత్తగా సైన్ నేర్చుకున్నాను అనమాట. అదే నా పేరు మీదనే ఇన్స్టాగ్రామ్లో అయితే వీడియో వచ్చింది. అందులో చూసి సంతకం అయితే నేర్చుకున్నా. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా నేర్చుకున్నానని. ఇప్పుడు రుకో జరా సబర్ కరో. సంతకం కూడా చేసినాను, మళ్ళీ చేస్తున్నా. మళ్ళీ వచ్చేంత వరకు అయితే చేయాలని ఒక 4-5 సార్లు అయితే చేస్తున్నాను. రాస్తూ ఉంటేనే కదా వచ్చేది అది. అందుకనైతే 2-3 సార్లు అయితే రాసిన తర్వాత అయితే బాగా వచ్చింది. ఇక్కడైతే మా బాబు పేరైతే అట్ట ముక్కలతోనైతే కట్ చేసి ఇలా సెట్ చేశాను అన్నమాట. ఫస్ట్ మా మేధేశ్వరి అయితే చేసినాను. చేసిన తర్వాత మా బాబు పేరు ఎక్కువేసరికి అది చాలాకు వచ్చింది అనమాట అట్ట ముక్కలు. అందుకని మా బాబుకు సరిపోయేంతనే తీసుకొని అయితే ఇక్కడ జీవన్ అని కరిపిస్తున్నాను. జీవన్ అని అయితే సెట్ అయిపోయింది. ఇంకా మా మేధేశ్వరికి అయితే కొద్దిగా ఎక్కువ అట్ట ముక్కలు అయితే చాలాకు వచ్చినాయి. ఇవి అయితే ఏంతో చేసినానంటే చెప్పులకు బాక్సులు ఇచ్చినాయి కదా, అవి దాంతోనైతే చేసినాను. ఇలా కొంచెం గుర్తుగా ఉంటుందనేది అలానే ఫోన్ మాట్లాడుకుంటూ అయితే మా అక్కతో ఇలా చేశాను అనమాట. మనం ఫోన్ మాట్లాడుతుంటే ఎంత పనైనా చేస్తాం కదా, అలానే ఇది కూడా చేసినాను. ఇక్కడైతే ఇంకా కరిపించినాను. ఎన్ని ఒక్క అక్షరంగా కరిపిస్తే అయిపోతుంది మా బాబు పేరు. జీవన్ అని అయితే తన డ్రాయింగ్ బుక్ మీద తన పేరు అయితే అతికిచ్చి పెట్టినాను. ఇక్కడైతే కరిపిస్తున్నాను, వీడియో తీసినాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి వేరే మంచి వీడియో అయితే వస్తుంది, చూడండి ఒకసారి. ఇక్కడైతే పేరు అది అయితే గమ్ము కాదు, అది కుళాయి పైపులకు కరిపించే గమ్ముతోనైతే కరిపిస్తున్నా. అది పేపర్ కరిపించేది గమ్ అయితే లేకుండా, అది అర్జెంట్లో దొరకలేనందుకు దీంతోనైతే కరిపిద్దామని కరిపించేస్తున్నాం. మా బాబు ఎక్కడెక్కడ తీస్తున్నాడు వీడియో అయితే లాస్ట్కి చూపిస్తున్నాను. ఇలా ఇక్కడైతే తిరిగేసి అయితే వచ్చింది. ప్లీజ్ ఏమనుకోకుండా తిప్పి చూడండి. ఇక్కడైతే మా మేధేశ్వరిది ఎంఐని అయితే కరిపించేసినాను. ఇక్కడ అంతా మొత్తం అయితే కరిపించిన తర్వాత చూపిస్తున్నాను. అది వీడియో ఎక్కువ లెంత్ అయింది కదా అని. ఇక్కడైతే మా మేధేశ్వరిది అయితే సెట్ అయిపోయింది. తనకైతే మొత్తం వచ్చేసినాయి పేరుతో సహా. ఇక్కడ చూపిస్తున్నాను. అన్నీ ఇంకా అలా పెట్టేసి ఇంకా బెడ్ కింద అయితే పెడితే కొద్దిగా బాగా అతుకుంటుంది అనేది మా బాబుది పెట్టినాను. తర్వాత మా అమ్మాయిది అయితే పెడుతున్నా. మా పాపను లేపమంటే లేపుతుంది. పెట్టేసింది. ఇంకా పెట్టిన తర్వాత మిగిలిన అట్ట ముక్కలతోనైతే నేను ఇలా పెట్టుకున్నాను. అందులో అయితే ఏమైనా గాజులు పోతాయి, లేదంటే పూలవి ఉంటాయి కదా, పూల క్లిబ్బుల్లా వచ్చినాయి కదా ఇప్పుడు కొత్తగా. మొన్న వెళ్ళినప్పుడు మా అత్త తెచ్చింది, అందుకోసం అయితే దాంట్లో పెట్టేసుకున్న ఒక చోట ఉంటుందని అయితే నేను ఇలా ట్రై చేసినాను. ఇది కూడా ఫస్ట్ ట్రై చేయడం ఇది. తర్వాతకి మిగిలిన పేపర్లతో అందులో పేర్లు అయితే రాసినాను. ఇక్కడైతే సాయంత్రం అయింది. సాయంత్రం ఫుల్ మోడం అయింది. మోడం అయినా కూడా బయట వెదర్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ కూర్చొని అయితే బ్లౌజ్ కుట్టినాను మధ్యాహ్నం. అప్పుడైతే వీడియో తీయలేదు, సెల్ పెట్టుకోవడానికి అయితే లేదు. సెల్లులో అయితే ఆర్డర్ పెట్టినాను, అది ఎప్పుడు వస్తుందో. ఇక్కడైతే బ్లౌజ్ కుట్టుకున్నది హెమ్మింగ్ చేసుకుందామని అయితే పెట్టుకున్నాను. అది సెల్లు బటన్ అయితే పోయింది. ఇంకా మధ్యాహ్నం బట్టలు పిండేసి ఆ బ్లౌజ్ కుట్టుకొని హెమ్మింగ్ అయితే సాయంత్రం చేసుకుందామని కూర్చున్నాను. అలా సినిమా పెట్టుకొని సెల్లులో సుహాస్ గారి సినిమా ఉంటుంది కదా మొన్న, అది జనక అయితే గనక మేము సినిమా పెట్టుకొని
చూసుకుంటూ అలా హెమ్మింగ్ అయితే చేసుకుంటున్నా. బట్టలు అయితే ఆరలేవని ఇంకా అలానే పెట్టేసి ఇక్కడ సినిమా తెలుగు మూవీస్ అని కొడుతుంటే ఇది వస్తుంది. సెల్లుకి అయితే సైడ్కి బటన్ పని చేస్తలేనందుకు నేను పిన్నిస్తోనైతే లాక్ అయితే తీసుకున్నాను. సినిమా అయితే పెట్టేసుకొని చూసుకుంటూ కుడదామని అయితే పెట్టుకున్నా. సాయంత్రం అయితే వెదర్ అయితే సాయంత్రం పూట కానీ చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. మీ సైడ్ ఇలానే ఉంటుందో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సబ్స్క్రైబర్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే వెదర్ అయితే ఎలా ఉందని చూపిస్తున్నా. నేను బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను. रुको जरा सबर करो. ఏ జిద్దిడ పురుగు వచ్చి తొక్కదురా ఆడ ఈడొచ్చేస్తుర్రా తొక్కడు వచ్చేస్తాడు తొక్కు ఈడ చూడుసు బయట హాయ్ హాయ్ ఎనిమిది ఏడు Hey!